మనిషినా వాడు? చిరు తప్పులంట. ఏం క్యాచరా బాబు, ఆడు మనిషా ఏలియనా? హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిల్లీ పాయింట్ వ్యూ. టుడే మనం ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫస్ట్ మ్యాచ్ రివ్యూ చూద్దాం. ఫస్ట్ మ్యాచ్ ఎందుకు ఎవరి మధ్య జరిగింది? ఇంకెవరు, మన హోస్ట్ పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్. సూపర్ ఎగ్జైటింగ్. ఫస్ట్లో పాకిస్తాన్ బౌలర్స్ పుష్ప సినిమాలో వైల్డ్ ఫైర్లా చాలా డామినేట్ చేశారు, బట్ న్యూజిలాండ్ బ్యాటర్స్ ఇంకా బాగా రెస్పాండ్ అయ్యారు కూడా. టాస్ విషయానికి వస్తే ఈ టాస్ చాలా ఇంపార్టెంట్ ఆడి మ్యాచ్లో, బికాస్ డే అండ్ నైట్ మ్యాచెస్లో డ్యూ ఎక్కువ ఉంటుంది. సో ఎవరైతే ఫీల్డింగ్ ఆఫ్ చేసుకుంటారో వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. అనుకున్నట్టే పాకిస్తాన్ టాస్ గెలిచింది, ఫీల్డింగ్ ఎంచుకుంది. కరెక్ట్. సో పాకిస్తాన్ బౌలర్స్ ఫస్ట్ 10 ఓవర్స్లో ఓన్లీ 48 రన్స్ ఇచ్చారు. న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ 2 వికెట్స్ కూడా కోల్పోయారు. అండ్ నెక్స్ట్ 10 ఓవర్స్ కూడా పాకిస్తాన్ చాలా బాగా డామినేట్ చేసింది. న్యూజిలాండ్ బాగానే డెడికేషన్తో బ్యాటింగ్ చేశారు. ఇంకా పాకిస్తాన్ ఫీల్డర్స్ కూడా అసలు డిసప్పాయింట్ చేయలేదు. అలాగే న్యూజిలాండ్ హెల్ప్ చేశారు. ఎలాగో తెలుసు కదా, పాకిస్తాన్ ఫీల్డింగ్ అంటే ఎవరికి మాత్రం తెలియదు. వాళ్ళ ఫీల్డింగ్ ఒక డెడికేషన్తో చేస్తారు. బాగానే క్యాచెస్ డ్రాప్ చేశారు అయితే. అండ్ బాగా అంటే అల్టిమేట్గా స్కోర్ 320కి రీచ్ అయింది అంటే గ్లెన్ ఫిలిప్స్ ఫినిషింగ్ టచ్ లేకపోతే వెళ్ళే ఛాన్సే లేదు. 61 రన్స్ ఆఫ్ 39 balls. అమేజింగ్ నాక్. ఫస్ట్ మ్యాచ్లో అలా కొట్టాడు అంటే ముందుకెళ్తే ఇంకేమైనా ఫామ్లో ఉన్నాడో లేదో చూడాలి మరి. టార్గెట్ 321 అన్నప్పుడు స్టార్ట్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఏ ఇన్నింగ్స్ అయినా ఏ స్కోర్నైనా చేస్ చేసేటప్పుడు ఆ స్టార్ట్ వస్తేనే ఏ స్కోర్నైనా చేస్ చేయగలరు. అండ్ పాకిస్తాన్ ఆ స్టార్ట్ ఇవ్వలేకపోయింది. సో కొంచెం స్టార్టింగ్ తడబడింది. అండ్ 10 ఓవర్స్లో 22 రన్సే కొట్టారు అండ్ 2 వికెట్స్ లాస్ అయిపోయాయి. టెస్ట్ మ్యాచ్లో ఆడారు బేసిక్గా. సో ఇలా టెస్ట్ మ్యాచ్లో ఆడడం వల్ల జనరల్గా ఏమవుతుందంటే మిడిల్ ఆర్డర్ మీద ప్రెషర్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. సో అదే మనం చూడగలిగాం ఈ మ్యాచ్లో. సో యా, దట్స్ ఎ వ్యాలిడ్ పాయింట్. పాకిస్తాన్ మిడిల్ ఆర్డర్ అండ్ లోవర్ ఆర్డర్ చాలా ట్రై చేసింది మ్యాచ్ని బ్యాక్ తీసుకురావడానికి. బట్ అప్పటికే మన వాళ్ళు టెస్ట్ మ్యాచ్ ఆడడం వల్ల అసాం ఎక్కిసింది బండి. అండ్ ఈ క్రెడిట్ మొత్తం న్యూజిలాండ్ బౌలర్స్ ఇవ్వాలి తప్పకుండా. ఎందుకంటే మ్యాట్ హెన్రీ 2 వికెట్లు, విలియం ఓరార్క్ 3 వికెట్లు అండ్ మిచెల్ శాంట్నర్ 3 వికెట్లు తీయడం వల్ల అసలు పాకిస్తాన్కి స్కోప్ లేకుండా అయిపోయింది. ఫుల్ క్రెడిట్ టు ది బౌలర్స్. ఎనీవే, ఫుల్ క్రెడిట్ గోస్ టు న్యూజిలాండ్. వాళ్ళు ప్లాన్ క్లియర్గా ఎగ్జిక్యూట్ చేశారు అండ్ ఇంప్లిమెంట్ కూడా చేశారు. పాకిస్తాన్ హోస్ట్ కంట్రీ కదా అని ఇలా ఆడితే కుదరదు. ఎందుకంటే వాళ్ళకి చాలా ఇంప్రూవ్ అవ్వాలి. బేసిక్గా ఫీల్డింగ్, స్లో స్టార్ట్ చాలా ఇంపాక్ట్ చేస్తాయి. సో బేసిక్గా ఏమైందంటే పాకిస్తాన్ ఆకేసింది, న్యూజిలాండ్ ఏమో ఫుల్ వాళ్ళని నాకేసింది. ఈ మ్యాచ్ గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్లో మెన్షన్ చేయండి. Please like, please share and subscribe to Silly Point View. See you in the next video. Until then, keep loving cricket.